సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో డిసెంబర్ 1న మాలల సింహ గర్జన నిర్వహిస్తున్నట్లుగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు తెలిపారు. మాలల సింహ గర్జన వాల్ పోస్టర్ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజులు ఆవిష్కరించారు. మాలల సింహ గర్జనకు పెద్ద ఎత్తున ఉద్యోగులు, మేధావులు, మాల సామాజిక వర్గ ప్రజలు హాజరై సభను మరింత విజయవంతం చేయాల్సిందిగా వారు కోరారు. మాలల సింహ గర్జనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులందరినీ ఆహ్వానించినట్లుగా తెలిపారు. ఒకటైతము ఐక్యంగా ఉండి మనము మన సత్తా ఏందో చూపించుకుందామని చెప్పి మాలలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం. ఈ సుప్రీంకోర్టు డిసిషన్ వలన మాలలలో ఒక ఆందోళన వచ్చింది. ఏంటిది, మాల కమ్యూనిటీకి చాలా చిన్న చూపు ఉందని చెప్పి అన్ని డిస్ట్రిక్ట్స్లలో స్పందన రావడం జరిగింది. మాలలకు ఒక ఆత్మ గౌరవం కల్పించాలి. మాలలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు, సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ ఇన్ తెలంగాణ అని చెప్పి మాలలందరూ కూడా 1 డిసెంబర్ నాడు పెద్ద ఎత్తున పరేడ్ గ్రౌండ్స్లో పబ్లిక్ మీటింగ్ పెట్టి మాలలో మాకందరికీ కూడా ఒక గౌరవం కల్పించాలి, మా హక్కులు ఏమున్నాయో అవి కల్పించాలి, మా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో మాలలకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చోట్ల కూడా కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్స్ని పరిశీలించి న్యాయం ఏమున్నదో అది మాలలకు చేయాలని చెప్పి 1వ తారీఖు నాడు మేము మాలల సింహ గర్జన పెట్టుకోవడం జరిగింది. మహానాడు గర్జనకు అత్యధికంగా ఉద్యోగస్తులు, మరి మాల కుటుంబ సభ్యులు, మాల ఉపకులాలు అందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత 30 సంవత్సరాల నుండి ఏదైతే మాలల పైన దాడి జరుగుతుందో, దోసుకున్నారు అనేది ఒక ప్రచారం పోయి మిగతా పార్టీ అంటే కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, లేక ఇతర ఏ పార్టీలు అయినా కూడా మాలలు అంటే చిన్న చూపు చూస్తున్నారు, వీళ్ళు అత్యధిక అల్పం, వీళ్ళతోనేం కాదు అనే ఒక దుష్ప్రచారం జరిగింది. కాకపోతే రేపు జరగబోయే మీటింగ్ దశ దిశ మాలల యొక్క సత్తా ఏందో చూపెడుతుంది. ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలతో ఇచ్చిన జడ్జ్మెంట్ అవుతుందో దానిపైన తప్పనిసరిగా క్రిమిలేయర్ సిడబ్ల్యూస్కి లేనిది మాల మాదిగలకు క్రిమిలేయర్ అని ఇచ్చారు. దానిపైన కూడా దశ దిశ తీసుకునే విధంగా మాలలందరినీ ఒక రూఫ్ కింద, ఒక గొడుగు కింద తెచ్చి మాలలకు రాబోయే తరాలకు కూడా ఈ యొక్క అంబేద్కర్ ఫలాలు అందే విధంగా రిజర్వేషన్ ఏదైతుందో అందరికీ సమానంగా రావాలనేది మా యొక్క ఉద్దేశం. డిసెంబర్ 1న జరిగే మాలల